మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కష్టజీవుల ఆర్థిక హక్కులను హరించి వేస్తున్న మోడీ ప్రభుత్వం కనీస వేతనం, విద్య, వైద్యం, ఉపాధి ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చాలి. కార్మిక పోరాటాలు ప్రజలపై భారాలు ప్రజా ఉద్యమంగా మారుతుంది. బీజేపీ, టీడీపీలకు చెవులు, బుద్ధి పనిచేయడం లేదు. మున్సిపల్ సమ్మెకు మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ 2025 జూలై 16వ తేదీ బుధవారం నాటికి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త సమ్మె 4వ రోజు చేరుకున్న సందర్భంగా కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల నిరసన ఆందోళనకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ సందర్శించి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేసి మాట్లాడుతూ కార్మికులు, కష్టజీవులు ఆర్థిక హక్కులను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం హరించి వేస్తోందని ఆరోపించారు. కార్మికులు గత 100 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి పారిశ్రామిక అధిపతులకు, కార్పొరేట్లకు, క్యాపిటలిస్టులకు శారీరక శ్రమను, మేధో శ్రమను దోపిడీ విచ్చలవిడిగా చేసుకోవడానికి, పని గంటలు పెంచుకోవడానికి, జీతభత్యాలు తగ్గించడానికి, ఉద్యోగ భద్రత లేకుండా చేయడానికి, సంక్షేమ పథకాలు అమలు వర్తించకుండా చూడడానికి, కార్మికుల చట్టాల సవరణల పేరిట 4 కోడ్లు తెచ్చి శ్రమ దోపిడీ పీడనను పెంచారని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం, విద్య, వైద్యం, ఉపాధి హక్కు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, శ్రామిక ప్రజలందరూ ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 90% ప్రజల్లో కొనుగోలు శక్తి బాగా పడిపోయిందని, వారికి వస్తున్న స్వల్ప వేతనాలు వారి ఆర్థిక కడగండ్లను తీర్చలేకున్నాయని, అందుచేతే కార్మిక పోరాటాలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోయలేని పన్నుల భారాలు వివిధ రూపాలలో వేస్తున్నారని, ప్రజా ఉద్యమాలు భవిష్యత్తులో రాబోతున్నాయని వారు హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీకి వినిపించడం లేదని, వారి చెవులు పనిచేయడం లేదని, రాష్ట్రంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి బుద్ధి లేదని, బుద్ధి మందగించిందని ఎద్దేవా చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులు రెడ్డి, ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు ఐఎన్ సుబ్బమ్మ, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సుంకర రవి, తిరుపాలు, శ్రీరామ్, కిరణ్, విజయ్, గోపి తదితర నాయకులు మాట్లాడుతూ జీవో నెంబర్ 36 అమలు చేస్తూ కనీస వేతనం 2400 రూపాయలు అమలు చేయాలన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచి ప్రభుత్వ అధికారులకు ఇచ్చే అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి వారికి కేడర్ ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, కార్యాలయ సిబ్బంది, కార్మికులు ఈ నిరసన ఆందోళన కార్యక్రమంలో సమ్మెలో పాల్గొన్నారు. 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే అందరికీ ఒకే రకమైనటువంటి పని ఉన్నప్పుడు ఒకే రకమైన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా మున్సిపల్ కార్మికులకు కూడా వర్తింపజేయాలని చెప్పి ఇలాంటి అనేక డిమాండ్లతో సమ్మె జరుగుతూ ఉంది. గతంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశంలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల యొక్క శ్రమకు విలువ కట్టలేనటువంటిది, అత్యంత విలువైనది, వారికి పాదాభివందనం చేస్తున్నామని చెప్పి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మాటలు కాదు చేతల్లో చూపించమని ఈరోజు కార్మిక సంఘాలు సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది. ఈరోజు దేశంలో రాజ్యాంగం ఆధారంగా రాజ్యం అనేటువంటి పరిపాలన ఉంటుంది. మన దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 20 షెడ్యూళ్ళు, అలాగే ఆర్టికల్స్ లో పేద ప్రజలకు అనుకూలమైనటువంటి అంశాలన్నీ కూడా చేర్చడం జరిగింది. అందులో సమానత్వం ఉంది, అట్లాగే సమాన వేతనం ఉంది, అలాగే కార్మికులకు, పిల్లలకు విద్య ఉంది, వాళ్ళకు ఆరోగ్యం ఉంది, గృహ వసతి ఉంది, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా తొందరలో తొక్కి రాజ్యాంగాన్ని పక్కకి నెట్టి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వైన మనకు కనబడతా ఉంది.
దీన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి, సిఐటి వ్యతిరేకిస్తా ఉంది, సిపిఎం వ్యతిరేకిస్తా ఉంది. రెండోది, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు P4 అని చెప్పి ఒక పథకం పెట్టాడు. అంటే ధనికులంతా పేదలకు సహాయం చేయాలంట. ముందు ఆయన 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు పైచీలకు ఆస్తి సంపాదించుకున్నాడు. ఆయన ఏమి దాన ధర్మాలు చేస్తున్నాడో పేదల కోసం ముందు ఆయన ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఎక్కడా కూడా ధనికులు పేదల కోసం సాయం చేసినటువంటి సందర్భాలు లేవు. మరింత దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇదంతా కూడా ప్రజలను భ్రమలో గురి చేసి ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా అభిప్రాయం రాకుండా అంచవడానికి చేస్తున్నటువంటి కుట్రలు తప్ప కుతంత్రాలు తప్ప మరొకటి కాదు. అలాగే మరొక అంశం కూడా ఏమిటంటే కార్మిక సంఘాలన్నీ కూడా గత 100 సంవత్సరాలుగా 120 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి రక్షణ చట్టాలు, సంక్షేమ చట్టాలు, వేతన చట్టాలు, పారిశ్రామిక వివాదాల చట్టాలు, అట్లాగే యాజమాన్యాలతో మరి ఈరోజు బేరసారాలు ఆడేటువంటి చట్టాలు అన్నీ కూడా రద్దు చేసి 29 చట్టాలు 4 కోట్లుగా తెచ్చారు. అలాగే 29 రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో వచ్చేటువంటి కార్మిక చట్టాలను కూడా రద్దు చేశారు. చంద్రబాబు నాయుడు వాటిపైనే మాట్లాడాడు. కాబట్టి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా ప్రజా కంటకులుగా మారారు, కార్మిక వ్యతిరేకులుగా మారారు. ఈరోజు ఉద్యోగుల యొక్క జీతభత్యాలు తగ్గిస్తా ఉన్నారు, ఉపాధ్యాయుల యొక్క పనిభారం పెంచుతా ఉన్నారు, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడంలా, అలాగే కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు ఊడదీస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె చేయాల్సిన పరిస్థితి కార్మిక వర్గానికి వచ్చిందని తెలియజేస్తూ కార్మిక వర్గం చేస్తున్నటువంటి సమ్మె న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది, రాజ్యాంగబద్ధమైంది. దీనికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది. వీరి పోరాటానికి ముందు భాగా నుండి మేము నడుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప.